తీన్మార్ మల్లన్న పైన ఇప్పటికే అనేక కంప్లైంట్స్ వచ్చాయని, అనేకసార్లు ఆయన్ని హెచ్చరించినా వినలేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తీన్మార్ మల్లన్న వ్యవహారంపై అధిష్టానం సీరియస్గా ఉందన్నారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేదే లేదని అంటున్న టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ప్రధానంగా తీన్మార్ మల్లన్నకు సంబంధించి కూడా ఈ రోజు సస్పెండ్ చేయడం జరిగింది. ఏ కారణంతో సస్పెండ్? క్రమశిక్షణ ఉల్లంఘించినారు. కుల సర్వే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది. రాహుల్ గాంధీ గారి ఆశయం కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కుల సర్వే జరిపి ఈ రాష్ట్రంలో 54% బీసీలను ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చింది. మల్లన్న కూడా బీసీల కోసం పోరాడుతున్న వ్యక్తి. ఇంత మంచి డాక్యుమెంట్ వచ్చినప్పుడు హర్షించాల్సింది పోయి ఆ డాక్యుమెంట్ చించడం, దాని గురించి చాలా నీచంగా మాట్లాడడం, ఈ విషయాలను కూడా ఏఐసీసీ తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర నాయకత్వంతో సంప్రదింపు జరిపింది, షోకాజ్ ఇచ్చింది. షోకాస్ వివరణ కూడా సహేతుకంగా రాలేదు కాబట్టి క్రమశిక్షణ చర్యలు పూనుకుంది. ఎవరైనా గత మాసంలో మేము సుభాష్ రెడ్డి గారి పైన కూడా సస్పెన్షన్ వెయిట్ చేసినాం. ఎల్లారెడ్డి నియోజక నాయకుడు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ విషయానికి వచ్చినప్పుడు కులాలు, మతాలు, ప్రాంతాలు ఉండవు. చిన్న పెద్ద అనే తేడా ఉండదు. ఎవరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గైడ్ లైన్ ని, గీతని దాటితే వారి మీద చర్యలు ఉంటాయి. బీసీ సామాజిక వర్గం కావచ్చు, ఒకవైపు రెడ్డి వర్గానికి సంబంధించిన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే సస్పెండ్ చేయడం జరిగిందని కూడా చెప్తున్నారు. డాక్యుమెంట్ ని తగలబెట్టినందుకే చర్యలు తీసుకున్నాం. ప్రధానంగా తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఏదైతే బీసీ కులగణన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కులగణనకు సంబంధించి ఆ ప్రతులను తగలబెట్టినందుకే దాన్ని ఏసీసీ సీరియస్ గా తీసుకుంది, పీసీసీ కూడా సీరియస్ గా తీసుకుంది. దాంట్లో భాగంగానే ఆయన పైన సస్పెండ్ సంబంధించి కూడా యాక్షన్ తీసుకోమని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, ఏఎన్ఎన్ న్యూస్, హైదరాబాద్.